ఫస్ట్ రౌండ్ లో వచ్చేటప్పటికి మనీష్ స్ట్రాటజీ వాడేసి ఆ స్టాండ్లని రంగు ఉన్న ప్లేట్ల స్టాండ్లని కాలుతో తన్నేసి స్ట్రాటజీగా గేమ్ అయితే మొదలు పెట్టాడు. తనే ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోయాడు. రంగు ఎక్కువగా ఉండటం వల్ల ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయాడు. సెకండ్ రౌండ్ లో వచ్చేటప్పటికి భరణి గారు, డిమన్ పవన్, ఇమానియల్ ఆడుతా ఉన్నారు. ఆట రసవత్తరంగా సాగుతున్న అంటే హీట్ మూమెంట్ లో, అంటే ఒకళ్ళకొకళ్ళు రంగు పూసుకునే క్రమంలో హీట్ మూమెంట్ లో రీతు స్టాప్ అంది. ఎందుకు అందో అర్థం కాల. ఆ స్టాప్ అనగానే గేమ్ ఆపేయాలంట. అంటే మేము ఆడియన్స్ అనుకున్నది, అక్కడ హౌస్ మేట్స్ అనుకున్నది బజర్ ముఖంగానే గేమ్ ఆగిపోయిద్ది, స్టాప్ అయిపోయిద్ది అనే ఉద్దేశంలో అనుకున్నాం. ఈ మధ్యలో స్టాప్ ఎందుకు అంది అసలు? ఈమె స్టాప్ అంటే ఆగిపోవాలంట. అక్కడ హీట్ మూమెంట్ లో 1-2 సార్లు చేతులు ఇలా తగిలినాయి. అలా తగడం వల్ల నేను స్టాప్ అన్న తర్వాత కూడా మీరు 2-3 సార్లు రంగు పూశారు, మీరు ఎలిమినేట్ అంటుంది. హౌస్ మేట్ సంజన వచ్చేటప్పటికి మీరు అసలు మధ్యలో గేమ్ ఎందుకు స్టాప్ అన్నారు అని చెప్పి అడగగా, నేను మీతో మాట్లాడను, నేను ప్లేయర్స్ తోనే మాట్లాడతానని చెప్పేసి రీతు చెప్తుంది. నాకైతే మాత్రం ఇక్కడ ఫేవరిజం రీతుయే చూపించింది. డిమోన్ పవన్ ని గెలిపించాలని చెప్పేసి స్ట్రాంగ్ ప్లేయర్ అయిన భరణి గారిని అయితే మాత్రం తప్పించేసింది. అక్కడైతే మాత్రం నాకు అన్ఫేర్ అనిపించింది గేమ్ మాత్రం. రెండో రౌండ్ లో మాత్రం భరణి గారిని అయితే ఎలిమినేట్ చేసేశారు. మూడో రౌండ్ వచ్చేటప్పటికి డిమోన్ పవన్ తర్వాత ఇమాన్యుల్ ఇద్దరు ఆడుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కాస్త ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండే పర్సన్ వచ్చేటప్పుడు డిమోన్ పవన్, అది అందరికీ తెలుసు. అట్లాగే ఇద్దరు గట్టి ఇమాన్యుల్ కూడా డిమోన్ పవన్ కి గట్టి పోటీ ఇస్తూ ఈక్వల్ గా, అంటే ఇరు షర్ట్ల మీద టీ షర్ట్ల మీద రంగు ఈక్వల్ గానే ఉంది. కాస్త డిఫరెంట్ గా డిమోన్ పవన్ అయితే ఈ రౌండ్ అయితే గెలవడం జరిగింది.